ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు వారి విన్యాసాలు చూడలేకపోతున్నాం. విన్యాసాల కుండపోత వర్షంలో కంటి మీద కునుకు లేకుండా కడుపుకి తిండి లేకుండా 36 గంటల పాటు పని చేస్తూ వస్తున్నారా మంత్రులు. మీరు మంత్రులుగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాలు తిట్టడం తప్ప ఏ రోజున పని చేశారా? ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి కూర్చొని మానిటర్ చేయాలి తప్ప ఏం అవసరం అండి? ముఖ్యమంత్రి గారికి జేసీబీ ఎక్కి అందులో వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడ్డవాడు ప్రజల్లోనే తిరుగుతాడు. ఎందుకంటే ప్రజల సమస్యలు తెలియాలంటే గాల్లో నుంచి చూస్తే కాదు, సామాన్యుడితో కలిసి నడిస్తేనే వాళ్ళ బరువు మోస్తేనే తెలుస్తుంది. అంతేకాని పబ్జీలు ఆడుతూ పరదాల మధ్య తిరిగితే తెలీదు. మ్యాటర్ వీక్ గా ఉన్నప్పుడే ఈ పబ్లిసిటీ వీక్ గా ఉంటుంది. పబ్లిసిటీనా? పునాది రాళ్ల మీద మీ నాయకుడి బొమ్మ కోసం, సచివాలయాల మీద రంగుల కోసం, ఆఖరికి స్కూల్ పిల్లల బ్యాగుల మీద మీ నాయకుడి పేరు అచ్చు కోసం ఎన్ని 100 కోట్లు వేస్ట్ చేశారో తెలుసారా మీకు? విజయవాడ వరద సహాయార్థం పంపించిన సరుకుల ప్యాకెట్ల మీద కూడా బాబు గారు ఫోటో వేసుకోలేదురా. ఎందుకంటే ఆయన మంచి చేయాలనుకున్నారు, దాన్ని ప్రచారం చేయాలనుకోరా. చలి సాకుతో దావోసుకోకుండా దాక్కున్న నీలాంటి సోమరిపోతులకి, పని దొంగలకి పని చేయడం విన్యాసమే, ప్రజల్లో తిరగడం పబ్లిసిటీనే.